భూమి ఏమైంది? అరే ఆగరా, ఇంకొంచెం సేపు ప్లీజ్. ఒరే ఎంతసేపు చేస్తావురా ఆఫ్రికన్ నా కొడక? ప్లీజ్ భూమి, ఒక అరగంట. రే నేను మనిషిని రా, జంతువుని కాదు. మొన్న యానిమల్ ఫైట్ చేద్దాం, ఓ సొల్లు కొట్టావు. చేసావు కదరా, ఇంకా ఇంకా చేస్తానంటావేంటి? భూమి భూమి ప్లీజ్ భూమి. రే నీతో పడుకున్న ప్రతిసారి వారం రోజుల దాకా నాకు ఒళ్ళు నొప్పులు తగ్గట్లేదు కదరా. అమ్మా అమ్మా, ఏమైంది? నడుము పట్టేసిందిరా మగడ. అవునా, వచ్చి కూర్చోవచ్చు కదా. కదలలేకపోతున్నావు ఉదయ్. అసలు ఎక్కడ నొప్పి వస్తుంది నీకు? వెనకాల. రైట్ రైట్ రా, రైట్ రా. రే కుక్క, రైట్ అంటే లెఫ్ట్ వెళ్తావేంటి? రైట్ అన్నావా? నాకు లెఫ్ట్ లో వినిపించింది. నాకు తెలుసురా నీ ఆఫ్రికన్ బుద్ధులు, కావాలని చేస్తున్నావు కదా. నేను అలా చేస్తాను భూమి. నొప్పి వస్తుందిరా. ఒక్క నిమిషం ఆగు. సెట్ అయిందా? సెట్ అయిందిరా, సెట్ అయింది. మరేమనుకున్నావు? అది మన హ్యాండ్ పవర్ అంటే. ఏవండి ఏవండి ఏవండి, ఏంటి? సూట్ మర్చిపోయారండి. ఓ సారీ, నీ చేత్తో నువ్వే తొడుగు. మరి ఒక్క నిమిషం ఆగండి. త్వరగా రా, టైం అవుతుంది. మీ బ్యాగ్ మర్చిపోయారు. ఓ సారీ. మరి చెప్పండి, ఇంకేమైనా కావాలా? అది అబ్బా అబ్బా వద్దండి, వెళ్ళండి. పోండి పోండి, వెళ్ళండి వెళ్ళండి, పోండి. సరే బాయ్ బంగారం. ఏమండి? ఏంటి బంగారం? అది ఆన్లైన్లో బేబీ డోల్ నైటీస్ ఒక డజన్ ఆర్డర్ పెట్టాను. సూపర్. ఒక 20,000. 1 minute. కొట్టేశా? అవునా? వచ్చేసాయి. ఓ వచ్చేసాయా? మరి అబ్బా ఇచ్చేది పెదాల మీద ఇయ్యొచ్చుగా. అన్ని ఇప్పుడే ఇస్తే మరి రాత్రికి? ఓ దాచావా? ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చేస్తానే. బాయ్. ఏమయ్యా మహేష్? అంకుల్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. పాపం రోజు తను ఇలా వచ్చేయటం కంటే ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని పైన కాపురం పెట్టచ్చు కదా. మీకేం అంకుల్, ఫుల్ గా సెటిల్ అయ్యారు, మీలా మేము అవ్వాలిగా. అవునులే. ఏంటి అంకుల్ ఆఫీస్కి వెళ్తున్నారా? చూడు మహేష్, సోమేష్ పేరు ఎలా ఉంది? మీ పేరుకి ఏంటి అంకుల్ స్టైలిష్ గా ఉంటది. మరింత స్టైలిష్ గా ఉన్నప్పుడు సోమేష్ అని పిలవచ్చు కదా. అంకుల్ ఏంటి చండాలంగా? ఓ సోమేష్ ఫీలింగ్ ఇన్సెక్యూరా? మిస్టర్ సోమేష్, ఈ మంత్ కొంచెం రెంట్ ఏంటి లేట్ అవుతుందా? అది నెక్స్ట్ మంత్ కలిపి. ఇట్స్ ఓకే మై బాయ్. థ్యాంక్ యూ అంకుల్. అదిగో మళ్ళీ. ఓ థ్యాంక్ యూ సోమేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. బాయ్ సోమి. సోమి ఇది ఇంకా సూపరు. బాయ్ బాయ్. బాయ్ సోమేష్. అమ్మ కాల్ చేస్తుంది, పద పద.
కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా కిన్నక ధిమ్ కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా 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 కిన్నక ధిమ్ కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా కిన్నక ధిమ్ కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా థా ధిన్నక ధిన్నక ధిన్ ధిన్ ధిన్నక ధిన్ కతక ధిమ్మి ధిన్ ధిన్నక ధిన్ కొంచెం సైడ్కి తిరగండి. ధిన్నక ధిమ్. వావ్, అలా కొంచెం వెనక్కి తిరగండి. వావ్, సూపర్. ఇప్పుడు నా వైపు తిరగండి. బ్లౌజ్ రీసెంట్గానే కుట్టారా? అవును, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇలాంటివి వేసుకొని మాలాంటి బ్యాచులర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ మీకేమవుతుంది ఏంటి? మిమ్మల్ని చూస్తుంటే గొంతు బాగా ఎండిపోయింది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? తాగి చెప్తాను. మంచినీళ్ళు తాగాలంటే మీరు లోపలికి రావాలి. ఆల్రెడీ చెప్పులు తీసేసా. పదండి. కూర్చోండి, తెస్తాను. సరే. సార్ అంతా సెట్ చేశాను సార్. ఇంతకీ ఎక్కడెక్కడ పెట్టారు? హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, బాత్రూంలో ఒకటి. సార్ మీరు సూపర్ సార్. సార్ కెమెరాలు ఆన్ అయినాయి సార్. సార్ మీరు అనుకున్నట్టే మహేష్ గారు లోపల దూరాడు సార్. దూరేడా అనుకున్నా. ఎదుటి దీనమ్మా, ఇది ఆన్లైన్లో డ్రెస్సులు కొంటుంది నాకు చూపించడానికి కాదురా, వీడికి చూపించడానికి. రే గిరి, నీకు ఇంకో పని చెప్పాను కదా, వెళ్ళా పని చూడు. అంతేలేండి సార్, ఐసీఎంజీకే వాడికి పొలతో పని. రేయ్ పోరా, ముందెళ్ళా పని చూడు. సార్ సర్లేండి. ఈ గ్యాప్లో మీ గొంతు కూడా ఎండిపోయి ఉంటుంది. మీరు కూడా తాగండి. థా కిన్నక ధిమ్ కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా కిన్నక ధిమ్ కిన్నక ధిమ్మి థా కిన్నక ధిమ్ థా థా బొద్దింకా ఎక్కడ 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 బ్లౌజ్ లో. అయ్యో, ఎక్కడ 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 ఎక్కడ? ఊరికినే నీ చేత చేరిపిద్దామని అలా అన్నాను. ఆహా, ఇది చూడటానికైనా ఈ వయసులో దీన్ని పెళ్లి చేసుకుంది నేను. అలా చూసి ఏం చేద్దామని? సొగసు చూడతరమా
నీ సొగసు చూడతరమా. అంత సొగసు కనపడిందా? కళ్ళకు కదా కనపడింది, కళ్ళు అసలు అబద్ధం చెప్పవు. ఓహో, రే మహేష్, ఉండరా నీ పని చెప్తా. హలో సోమేష్, చెప్పండి. ఆ భూమి, నువ్వు మొన్న 1 lakh అడిగేవు కదూ? అవును సోమేష్, ఇస్తావా? ఇప్పుడే ఇస్తాను. ఇంట్లో క్యాష్ ఉన్నాయి, వెళ్ళి అర్జెంటుగా తీసుకో. మళ్ళీ ఆ కోమల బయటికి వెళ్తుంది. ఓకే సోమి, థ్యాంక్ యూ సో మచ్. 5 నిమిషాలు మీ ఇంటి దగ్గర ఉంటాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏ ఇంకో విషయం. చెప్పు చెప్పు. ఇంటి వెనక సందులో కోమలికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పెట్టాను, వెళ్ళి తనకివ్వు. ఏ సోమి, యు ఆర్ సో రొమాంటిక్ యా. నువ్వు ఫ్రంట్ డోర్ నుంచి వెళ్లకుండా వెనక కిచెన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ని సడన్ గా ఎదురుపడి తనకివ్వమంటారు, అంతేనా? ఏ యు క్యాచ్ యా. థ్యాంక్ యూ సోమి. సరే సరే, త్వరగా వెళ్ళు. అయిపోయారా మహేష్? సార్. రే గిరి, వెళ్ళావా? సందులోకి వచ్చాను సార్. ఆ పక్కనే గ్రిల్ ఉంటది గాని ఆ కవర్ దానికి తగిలిచ్చేసాయి. సరే సార్. సార్ తగిలిచ్చేసాను సార్. సరే సరే, అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో, భూమి వస్తుంది. ఓకే సార్. ఏంటి చీర పట్టుకుని దగ్గరకు వచ్చావు? నా చేతులతో నీకు చీర కడదామని. సార్, భూమి గారు ఇప్పుడే ఇంటి లోపలికి ఎంట్రీ అయ్యారు సార్. ఎంటర్ అయిందా? ఇయ్యాల మహేష్ గాడికి జాతరే. మిగిలిన చీర కూడా విప్పుతారనుకుంటే కడతానంటారేంటి? సరే విప్పనా మరి? అది కూడా అడగాల మరి? ఓ, ఇక్కడుందా? ఏముందబ్బా ఇందులో? అయ్యి చీరా. సోమి గారు నిజంగానే రొమాంటిక్. ఇటు నుంచి హాల్లోకి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా. ఎక్కడ కనిపించలేదేంటి? ఒకసారి లోపలికే చూసొద్దాం. తనేంటి ఇప్పుడు వచ్చింది? నాకు మాత్రం ఏం తెలుసు? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? కూల్ కూల్, వెయిట్ చూద్దాం. కోమలి గారు. అమ్మో, నా కోసం వెతుకుతుంది. ఈ రూమ్ లో ఉన్నారా? అదిగో ఆ చివరం డోరు వెనకాల దాక్కున్నారు, వెళ్ళి చూడు. అబ్బా, ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి? ఎవరు లేరు. ఎక్కడున్నారబ్బా? ఇప్పుడెలా? ఆ అమ్మాయి ఫోన్ చేసింది. హలో సోమి, కోమలి గారు ఇంట్లో లేరు, టెర్రస్ మీదకి వెళ్ళి చూడనా? వెళ్ళు గాని, ముందా చివరి రూమ్ లో క్యాష్ పెట్టాను, వెళ్ళి తీసుకో. వెతుక్కుంటే రూమ్ లోకి వచ్చేస్తుందేమో. అబ్బా, అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ టైంలో? అట్ లాస్ట్ లో చూడు. ఓహో అదా, సరే వెళ్తున్నా.
సోమి గారు వచ్చాను. వెళ్ళావా? అయితే ఇంకేట్లేటు పెద్దగా అరు. అరవాలా? అరవడం ఎందుకు? అదేంటి నీకేం కనిపించట్లేదా? ఆ 1,00,000 రూపాయలు ఎక్కడ పెట్టారో చెప్తే బహుశా అవి కనిపిస్తాయి. అంటే ముందు వెనక ఆ డోర్ చాట్నా ఏం కనిపించట్లేదా నీకు? ఏమున్నాయి సోమేష్ ఇక్కడ? కుర్చీ, బల్ల, గోడలు తప్ప. వీటిని చూసి నేనెందుకు అరుస్తాను? అదేంటి? అబ్బా, ఈ రూమ్ లో కూడా కెమెరా పెట్టాల్సింది. సోమేష్ గారు అర్జెంట్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సార్ కేకలు వినిపించలే సార్. దొరికేశారు. అయ్యో, అన్నిట్లో బ్లాక్ చేసిందే. అయ్యో, ఇదొకటి. హలో, అరే మహేష్, ఫోన్ ఎత్తవేంటి? నువ్వు ఉండవమ్మా. నా భూమి ఆఖరికి ఫోన్ పే, గూగుల్ పే అన్నిట్లో బ్లాక్ చేసేసింది. రే, నీ వల్లే మా ఆయన నన్ను గెంటేశాడు. ఇప్పుడు నేను రోడ్ మీద పడ్డాను. ఈ రోజు నుంచి నా బాధ్యత అంతా నీదే. ఇదిగో బజ్జీలు కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటిది నీ బాధ్యత నేను చూడాలా? రే, అరే మహేష్, ఏం మాట్లాడుతున్నావు? నేను అసలు పిక్చర్ టెన్షన్ లో ఉన్నా. ఫోన్ చేసి కామెడీ చేస్తావు. ఫోన్ మేడా. రే, హలో హలో, రే. అయ్యో భూమి, ఏమైపోయావే? అయ్యో, మొత్తానికి కథ మన ఇద్దరిని కలిపిందన్నమాట. ఈ రోజుల్లో ఈ కరోనా కొడుకులు నమ్మడం కంటే ఏజ్ బారైన నీలాంటి అంకుల్స్ నమ్ముకోవడం చాలా బెటర్ సోమేష్. ఈ ఏజ్ లో ఒంట్లో నిప్పు లేకపోయినా నిప్పు లాంటి మనసు ఉంటుంది మా అంకుల్స్ కి. ఐ లవ్ యూ సోమి. ఐ లవ్ యూ భూమి. చకా చకా ధేరే